సకల జనులకు సుస్వాగతం. సుతునిగా వచ్చిన యేసుని చేరి స్తుతించెదం. సువర్తమానం సకల జనులకు సుస్వాగతం. సుతునిగా వచ్చిన యేసుని చేరి స్తుతించెదం. ఆరాధించెదం, ఆనందించెదం, ఆరాధించెదం, ఆనందించెదం. సువర్తమానం సకల జనులకు సుస్వాగతం. సుతునిగా వచ్చిన యేసుని చేరి స్తుతించెదం. సువర్తమానం సకల జనులకు సుస్వాగతం. సుతునిగా వచ్చిన యేసుని చేరి స్తుతించెదం. సకల జనులకు సుస్వాగతం. సుతునిగా వచ్చిన యేసుని చేరి స్తుతించెదం. వర్తమానం సకల జనులకు సుస్వాగతం. సుతునిగా వచ్చిన యేసుని చేరి స్తుతించెదం. వర్తమానం సకల జనులకు సుస్వాగతం. సుతునిగా వచ్చిన యేసుని చేరి స్తుతించెదం. వర్తమానం సకల జనులకు సుస్వాగతం. సుతునిగా వచ్చిన యేసుని చేరి స్తుతించెదం.
ఆశ్చర్యకరుడు ఆశ్చర్యకరుడు దైవ కుమారుడు ధరకే తెంచెను ధనవంతులుగా చేయను ఆశ్చర్యకరుడు దైవ కుమారుడు ధరకే తెంచెను ధనవంతులుగా చేయను ఆరాధించెదం ఆనందించెదం ఆరాధించెదం ఆనందించెదం సువర్తమానం సకల జనులకు సుస్వాగతం సుఖనిగా వచ్చిన యేసుని చేరి స్తుతించెదం సువర్తమానం సకల జనులకు సుస్వాగతం సుఖనిగా వచ్చిన యేసుని చేరి స్తుతించెదం ఆరాధించెదం ఆనందించెదం చింతలేదిక యేసు పుట్టెను వింతగను బెత్లెహేమందునా చెంతజేరను రండి సర్వజనాంగమా సంతసముందుమా చెంతజేరను రండి సర్వజనాంగమా సంతసముందుమా దూతదెల్పెను గొల్లలకు శుభవార్తన దివసంబు వింతగా
చూడగల రక్షకుడు క్రీస్తుడు. ధన్యులగుటకు రండి వేగవిధీరులై, సర్వమాన్యులై. ధన్యులగుటకు రండి వేగవిధీరులై, సర్వమాన్యులై. సగమంతా పాడదాం. చింతలేనిక యేసు ఉంటే నిండగను బెత్లెహేమందునా. చెందనేరను రండి సర్వజనాంగమా, సంతసముందుమా. చెందనేరను రండి సర్వజనాంగమా, సంతసముందుమా. పాపమెల్లను పరిహరింపను పరమరక్షకుడవతరించెను. దాముదేరిన వారికిడుగడు భాగ్యము, మోక్ష భాగ్యము. దాముదేరిన వారికిడుగడు భాగ్యము, మోక్ష భాగ్యము. బిగ్గరగా. చింతలేనిక యేసు ఉంటే వింతగను బెత్లెహేమందునా. చెందజేరెను రండి సర్వజనాంగమా, సంతసముందుమా. చెందజేరెను సర్వజనాంగమా. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా శుభములు తెలియజేస్తున్నాను. గత వారం అంతా దేవుడు మనల్ని కాపాడారు. ఈ నూతన వారంలో ఈ ఉదయకాల సమయంలో ప్రార్థనా పోరాటంలో ఏకీభవించిన మిమ్మల్ని అందరిని బట్టి కూడా నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. దేవుడు నాకు ఇచ్చిన గొప్ప తరుణమును బట్టి, సమయమును బట్టి దేవునికే వందనాలు. పాస్టర్ గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. లూకాసు వార్త 1వ అధ్యాయము 5వ వచనం. యోదయ దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలోనున్న జకర్యా అను ఒక యాజకుడుండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే. ఆమె పేరు ఎలిజబెతు. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఎలిజబెతు గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయారు, మరియు వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులైరి. చదవబడిన వాక్య భాగంలో చూస్తే మనకిక్కడ ఒక ఇద్దరు భార్యాభర్తలు కనపడతా ఉన్నారు. వారి పేరు జకర్యా, ఎలిజబెత్. వీరిద్దరు కూడా చాలా చక్కగా దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉన్నారు. యాజక ధర్మం జరిగిస్తున్నారు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు. నిరపరాధులుగా ఉన్నారు. వీరిద్దరు కూడా దేవునిలో భయము భక్తి కలిగి విశ్వాసంగా ఉన్నారు. వీరిద్దరు కూడా ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులుగా జీవిస్తూ ఉన్నారు. వీరిద్దరూ చాలా భయభక్తులు కలిగి దేవుడంటే ఎంతో భయము భక్తితో విశ్వాసముతో జీవిస్తున్నారు. కానీ వీళ్ళకి ఒకటి కొదువుగా ఉంది. ఏంటంటే కొదువ, ఈ ఎలిజబెత్ గొడ్రాలుగా ఉంది. ఇంత భయభక్తులు కలిగి ఇంత పరిచర్య చేస్తూ ప్రార్థన చేస్తూ ఎంతో నీతిగా భక్తిగా విశ్వాసంగా జీవిస్తున్నప్పటికీ కూడా వీరికి ఒక కొదువ
ఉంది, అదే సంతానం లేకపోవడం. దానిని బట్టి ఆ దినాల్లో మనుషులు అవమానిస్తున్నారు, సూటిపొట్టి మాటలతో ఆమెను ఎంతగానో బాధ పెట్టి ఉండొచ్చు కదా. పిల్లలు లేకపోతే ఎంతో బాధ. ఇప్పుడు కూడా మన దేశంలో ఏదన్నా ఒక శుభకార్యం జరుగుతుంటే పిల్లలు లేకపోతే నువ్వు ఉండమ్మా, నువ్వు పక్క జరుగు అని అంటారు. అంటే అవమానం. అలాంటి అవమానాలు ఎన్నో ఆమె భరించి ఉండొచ్చు. కానీ ఒక నిరీక్షణ కలిగి ఉంది ఆమె. దేవుడు నాకు ఎప్పటికైనా ఇస్తాడు, దేవుడు నమ్మదగినవాడు, ప్రార్థన వినే దేవుడు అని భార్యాభర్తలు ఇద్దరు కూడా చక్కగా ప్రభు యందు భయభక్తులతో నీతిగా జీవిస్తూ ఉన్నారు. చివరికి ఏం జరిగిందంటే స్వయాన యేసుక్రీస్తుతో మంచి సాక్ష్యం పొందిన కుమారుణ్ణి వాళ్ళు పొందగలిగారు. ఇతడు మండుచు ప్రకాశించుచున్న దీపమయుండును అనే గొప్ప సాక్ష్యాన్ని పొందుకున్నాడు. యేసుక్రీస్తుతో మంచి సాక్ష్యం పొందిన కుమారునికి తల్లిగా ఈమెకు మంచి పేరు ఉంది. అమ్రాము యొకేబేదు జ్యేష్ఠ కుమారుడైన అహరోను కుమార్తె ఈమె. ఎవరు? ఎలిజబెత్ అహరోను సంతతి నుండి వచ్చింది. మోషే అన్న. మోషేకు సహాయంగా ఉన్నాడు అహరోను. మోషేకు నమ్మకం ఉన్న కారణం చేత దేవుడు అహరోనును ప్రధాన యాజకుడిగా ఏర్పాటు చేసుకున్నాడు. ఈ యాజకుని కుమార్తె ఈ ఎలిజబెత్. ఈ అహరోను ఎక్కడ ఉన్నాడు? నిర్గమాకాండంలో మనకు కనిపిస్తూ ఉంటాడు. మోషేకు అన్న. ఈ అన్న యొక్క కుమార్తె ఎవరు? ఎలిజబెత్. ఈ ఎలిజబెత్ భర్త జకరియా. వీరిద్దరు కూడా చాలా నీతిగా ఉన్నారు, భక్తిగా ఉన్నారు, విశ్వాసంతో ఉన్నారు. కానీ ఒక లేమితో వాళ్ళు బాధపడుతున్నారు. అయినప్పటికీ కూడా వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు విడిచిపెట్టలేదు, వాళ్ళ భక్తిని వాళ్ళు విడిచిపెట్టలేదు. మనము కూడా మన ప్రధాన యాజకుడైన యేసు ప్రభు వారికి పిల్లలుగా మనము జీవించేవారుగా ఉండాలి. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో తన్ను ఎందరు అంగీకరించారో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహిస్తున్నాడు. ఎవరైతే ఆయన పిల్లలుగా ఉంటారో వాళ్ళకి అధికారము అనుగ్రహిస్తున్నాడు. ఈరోజు మనము మన ప్రధాన యాజకుడైన యేసు ప్రభు వారికి పిల్లలుగా ఉంటే దేవుడు మనకి గొప్ప అధికారాన్ని ఇస్తాడు. ఆయనకి పిల్లలయ్యే అధికారాన్ని దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. ఆయన అంగీకరించేవారిగా ఉండాలి, ఆయనది విశ్వాసం ఉంచేవారిగా ఉండాలి. ఈ జకరియా, ఎలిజబెత్ వాళ్ళు దేవుని అంగీకరిస్తూనే ఉన్నారు, వారు ప్రార్థన చేస్తూనే ఉన్నారు, నిరీక్షణ కలిగి ఉన్నారు. ఎలిజబెత్ అని అంటే దేవుడే తృప్తిపరచును అని అర్థం. దేవుడే తృప్తిపరచును అని అర్థం ఉన్నప్పటికీ ఆమెకి తృప్తి లేదు. భక్తిగా ఉంది, నీతిగా ఉంది, కానీ పిల్లలు లేని కారణం చేత ఆమె అసంతృప్తిగానే ఉంది. అయినప్పటికీ కూడా నిరీక్షణను ఆమె విడిచిపెట్టలేదు. వారి జీవితంలో వారికి సంతానం లేకపోయినా వారు దేవుని కొరకే జీవించారు. నిజమైన విశ్వాసం మనకుంటే మన జీవితంలో ఏమి ఉన్నా లేకపోయినా దేవుని కొరకు ఖచ్చితంగా మనము జీవిస్తాము. సమస్యలు మన ఆత్మీయ జీవితాన్ని ఆపలేవు కూడా. వీరిద్దరూ కూడా దేవుని ఎదుట పరిశుద్ధమైన, నీతియుక్తమైన భక్తి జీవితాన్ని జీవించారు. అహరోను కుమార్తెగా ఉంది లేవి గోత్రానికి చెందిన ఎలిజబెత్. ఈమె లేవి గోత్రములు అంటే యాజక ధర్మం చేసేవారు, యాజకులుగా ఉండేవారు. వాళ్ళు యాజకులుగా ఉన్నప్పటికీ కూడా ఈమె తన భక్తిని విడిచిపెట్టలేదు. వారిద్దరు కూడా నీతిగా జీవిస్తున్నారు కదా. వారి నీతి బాహ్య సంబంధమైనది కాదు, కానీ ఆంతరింగికమైనది. వారి జీవితంలో సంతానం లేకపోయినా దేవుని కొరకు నమ్మకంగా, విశ్వాసంగా, భక్తిగానే జీవించారు. వీరిద్దరూ కూడా దేవుని ఎదుట పరిశుద్ధమైన, నీతియుక్తమైన భక్తి జీవితాన్ని వాళ్ళు జీవించారు. ఎలిజబెత్ యాజక వర్గంలో ఉన్న ఆమెలో అసలు గర్వం లేదు. ఎంతో తగ్గింపుతో, దీనురాలుగా, దీనత్వంతో తన భర్తతో కలిసి ముందుకు నడిచినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ఈరోజు ఎలిజబెత్ జీవితంలో మొదటిగా చూస్తున్నట్లయితే నీతిమంతురాలనే ఎలిజబెత్ మనకు కనిపిస్తూ ఉంది. ఆమె పేరుకు తగినట్టుగానే ఆమె నీతిమంతురాలుగా జీవించారు. లూకా సువార్త 1వ అధ్యాయము 6వ వచనంలో చూస్తే, వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయవిధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై యుండిరి. వీరిద్దరు కూడా నీతిమంతులుగా జీవించారు, పేరుకు తగిన జీవితం జీవించారు, నిందలు భరించారు, అవమానాలు ఎదుర్కొన్నారు. కానీ వీరి భక్తిని మాత్రం వాళ్ళు కోల్పోలేదు. నీతిమంతుల తల మీదకి ఆశీర్వాదాలు వస్తాయని సామెతల గ్రంథంలో ఉంది. నీతిమంతుల నాలుక ప్రశస్తమైనది. నీతిమంతుల గురించి సామెతల గ్రంథంలో ఎన్నో మంచి మాటలు వ్రాయబడి ఉన్నాయి. ఎవరైతే నీతిగా జీవిస్తారో వాళ్ళని దేవుడు దీవిస్తాడు. వీళ్ళిద్దరూ కూడా మరి నీతిగా జీవించారు కాబట్టి వీరి తల మీదకి ఆశీర్వాదాలు వస్తాయని, నీతిమంతుల నాలుక ప్రశస్తమైనదని, నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి పొందుతారని,
ఎన్నో మంచి వాక్యాలు, నీతిమంతుల పిల్లలు భిక్షమెత్తరని వాక్యంలో వ్రాయబడింది. ఈరోజు మనం కూడా నీతిగా, భక్తిగా, యథార్థంగా జీవించినట్లయితే మన జీవితంలో కూడా దేవుడు ఆశీర్వాదాలు ఇస్తారు. ఈమె విశ్వాసంగా ఉంది. దేవుడు ఆలస్యం చేసినప్పటికి కూడా ఆయన ఏదో ఒక రోజు తప్పకుండా మేలు చేస్తాడనే ఒక నిరీక్షణతో ఆమె జీవిస్తూ ఉంది. ఆదికాండంలో చూస్తున్నట్లయితే ఆ తరములో నోవాహు నీతిమంతుడుగా కనబడ్డాడు దేవునికి. ఎవరు నీతిమంతులుగా కనిపిస్తారా, ఎవరున్నారా నీతిమంతులుగా అని వెతుకుతున్నప్పుడు ఒకే ఒక్కడు కనబడ్డాడు. అతనే నోవాహు. నోవాహు, ఈ తరమంతట్లో కూడా నీవే నీతిగా ఉన్నావు కాబట్టి నీవు ఒక ఓడను సిద్ధం చేయమని దేవుడు మరి నోవాహుకి ఆజ్ఞాపించాడు. నీతిమంతులుగా కనబడ్డాడు నోవాహు. యోబు గ్రంథంలో చూసినట్లయితే యోబు కూడా ఎంతో నీతిగా, భక్తిగా, విశ్వాసంగా జీవించాడు. సమస్తం కోల్పోయినా కానీ దేవుని మాత్రం యోబు విడిచిపెట్టలేదు. చివరికి తన ఆరోగ్యం పోయినప్పటికీ కూడా యోబు దేవుని మాత్రము విడిచిపెట్టలేదు. దేవుని హత్తుకునే జీవించాడు. దేవుణ్ణి ఏ విధంగా కూడా ఒక్క మాట దేవునికి వ్యతిరేకంగా కూడా మాట్లాడలేదండి. మనము కూడా విశ్వాసములో నిలకడగా జీవిస్తూ, విసుగక ప్రార్థిస్తూ, భక్తి విషయంలో ఎవరు వేలు పెట్టి చూపించేటట్టుగా కాకుండా మనము విశ్వాసంలో ముందుకు సాగేవారిగా ఉండాలి. వీరిద్దరిని కూడా ఎవరు కూడా వేలు పెట్టి చూపించేటట్టుగా వీరు జీవించలేదు. ఎంతో నీతిమంతులుగా జీవించారు. రెండవదిగా చూస్తున్నట్లయితే అద్భుతం పొందిన ఎలిజబెత్ మనకు అనిపిస్తూ ఉంది. వృద్ధాప్యంలో దేవుడు వారికి సంతానాన్ని దయచేశాడు. అదే లూకాసు వార్త 1వ అధ్యాయము 36వ వచనంలో చూసినట్లయితే, నీ బంధువురాలని ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. గొడ్రాలు అనబడిన ఆమెకిది 6వ మాసము. దేవుడు చెప్పిన ఏ మాటైనను నిరర్థం కానేరదని ఆమెతో చెప్పాను. ఇక్కడ అద్భుతం పొందిన ఎలిజబెత్ మనకు అనిపిస్తుంది. ఆమె వృద్ధాప్యంలో ఇంకా పిల్లలు కలగడానికి కూడా అసలు యోగ్యత లేదు, అసాధ్యమైంది. కానీ దేవుడు ఆమెను దర్శించాడు. ఆదికాండంలో చూస్తే శారకు 90 సంవత్సరాల ప్రాయంలో సంతానాన్ని దయచేస్తాడు కదా. అదే నిరీక్షణతో ఎలిజబెత్ కూడా ఉంది. ఎలిజబెత్ ఆ విధంగా నిరీక్షణ ఉన్న కారణం చేత దేవుడు ఆమెను దర్శించి ఏం చేశాడంటే తాను గర్భాన్ని తెరిచాడు. దేవుడు ఆలస్యం చేస్తున్నాడు అని అంటే దేవుడు మనల్ని విడిచిపెట్టేశాడు, దేవుడు మనల్ని మర్చిపోయాడని కాదండి. మన జీవితంలో ఏదో ఒక అద్భుతం చేసి దేవుడు మనల్ని తృప్తిపరుస్తాడని అర్థం. ఎలిజబెత్కి స్త్రీ ధర్మము ఆగిపోయింది. అయినప్పటికీ కూడా దేవుడు ఆమెను దర్శించాడు. దేవుడికి సమస్తము సాధ్యమే. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. సాధ్యం కానిది మన జీవితంలో ఏదైనా ఉంది అని అంటే ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతామో, దేవుని యందు విశ్వాసంతో ఉంటామో, మన జీవితంలో సమస్తాన్ని కూడా ఆయన సాధ్యం చేస్తాడు. ఆయనకు సమస్తము సాధ్యమే. యెహోషువ కాలంలో యెహోషువ ప్రార్థన చేసినప్పుడు సూర్య చంద్రులను ఆపిన దేవుడు ఇక్కడ ఈమె జీవితంలో ఆమెకున్న నిందను తొలగించాడు, అవమానాన్ని తొలగించాడు. 5 నెలలు ఎవరికి కనబడకుండా కొండ సీమలో ఆమె ఉంది. ఎందుకంటే వృద్ధాప్యంలో సంతానం ఏంటి అని, సంతానం లేకపోతే నిందిస్తూ ఉన్నారు. ఇప్పుడు వృద్ధాప్యంలో సంతానం ఉందంటే ఏంటి వయసులో అని అంటారు అని ఈ నిందను భరించడం కంటే ఏకాంతంగా దేవునితో గడపడం కొరకు కొండసీమలోకి వెళ్ళి ఆమె ఒంటరిగా దేవునితో గడుపుతూ ఉంది, ప్రార్థన చేస్తూ ఉంది, దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఉంది. ఆయన టైంలో సమస్తము కూడా మనకి దయచేస్తాడు. మనం ప్రార్థన చేస్తాము, మనం మర్చిపోతాం. కానీ దేవుని మీద ఆధారపడినప్పుడు ఆయన టైంలో తప్పకుండా మనకి ఏది కావాలో అది ఆయన దయచేస్తాడు. అది కూడా అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా ఇచ్చే దేవుడు. జకరియా ఎలిజబెత్ గొడ్రాలు ఉన్నప్పటికీ కూడా ఆ వృద్ధాప్యంలో వాళ్ళని దేవుడు దర్శించి సంతానం దయచేసి ఒక గొప్ప మండుచు ప్రకాశించిన దీపమైన బాప్తిస్మిచ్చే యోహానుని దేవుడు వాళ్ళకి దయచేశాడు. యోహాను యేసుప్రభు వారి కంటే ముందుగా వచ్చి యేసుప్రభు వారికే స్వయాన యోర్దాను నదిలో బాప్తిసం ఇచ్చినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే అద్భుతం పొందిన ఎలిజబెత్ మనకు అనిపిస్తుంది. మూడవదిగా చూసినట్లయితే ఆత్మచేత నింపబడిన ఎలిజబెత్. లూకాసు వార్త 1వ అధ్యాయము 41వ వచనంలో చూస్తే, ఎలిజబెత్ మరియ యొక్క వందన వచనం వినగానే ఆమె గర్భంలోని శిశువు గంతులు వేసెను. అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొనినదై బిగ్గరగా ఇట్లనేను. ఆత్మతో నింపబడిన ఎలిజబెత్ మనకు అనిపిస్తుంది. మూడవదిగా ఎలిజబెత్ 6 నెలలు కనబడకుండా కొండసీమలో ఉంది. మరియకు దేవుని దూత ప్రత్యక్షమై, గాబ్రియేలు దూత ప్రత్యక్షమైనప్పుడు మరియ కన్యక,
ఆమెను దేవుడు దర్శించి పరిశుద్ధాత్మ వలన నీకు సంతానం కలుగుతుంది అని గాబ్రియేలు దూత చెప్పినప్పుడు మరియా చాలా ఆశ్చర్యపోయింది, ఏంటిది అని. అయితే దేవుని దూత నీ బంధువురాలైన ఎలిజబెత్ కూడా గర్భం ధరిస్తూ ఉంది, ఆమెకి ఇది 6వ మాసం అని చెప్పినప్పుడు మరియా లేచి కొండ సీమలో ఉన్న కొండ ప్రాంతంలో ఉన్న ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళింది. ఎలిజబెత్ దగ్గరికి మరియా వస్తుండగానే ఎలిజబెత్ స్వరం ఎత్తి ఏమంటుందో తెలుసా? మరియా వందనములు చెప్పుకుంటూ వస్తుంది. వందనాలు చెప్తున్నప్పుడు మరియ యొక్క వందన వచనం వినగానే ఎలిజబెత్ గర్భములో ఉన్న శిశువు గంతులు వేస్తున్నాడు. చూడండి, ఆత్మతో నింపబడిన ఎలిజబెత్ ఇక్కడ ఏమంటుందో తెలుసా? బిగ్గరగా ఏమంటుంది మరియతో, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడను. నా ప్రభువు నా తల్లి నా యొద్దకు వచ్చి నాకు ఎలాగో ప్రాప్తించను? ఇదిగో నీ శుభవచనం నా చెవిని పడగానే నా గర్భములోని శిశువు ఆనందంతో గంతులు వేసాను అని ఎలిజబెత్ స్వరం ఎత్తి పరిశుద్ధాత్మతో నిండుకొనినదే మరియతో చెబుతుంది. మరియను అందరూ కూడా నిందిస్తున్నారు. ఏంటి ఈ చిన్నమ్మాయి, ఈ కన్యక పెళ్లి కాకుండానే గర్భవతి అయింది ఏంటి అని నిందిస్తున్నారు. కానీ ఎప్పుడైతే ఎలిజబెత్ దగ్గరికి వచ్చిందో ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొనినదే ఆమెను ప్రోత్సహించి ఆమెను అందరూ హేళన చేస్తున్నా, ఆమెను అందరూ కూడా తృణీకరిస్తున్నప్పటికీ కూడా ఎలిజబెత్ ఆమెతో కలిసి కొంతకాలము కొన్ని నెలలు వాళ్ళిద్దరు కూడా ప్రార్థనలో ఏకాంతంగా గడిపారు. వారిద్దరు కూడా కనబడలేదండి కొన్ని రోజులు. ఎందుకంటే వృద్ధాప్యంలో ఈమెను దేవుడు దర్శించాడు, కన్యకగా ఉన్న మరియను దేవుడు దర్శించాడు. కనుక బయట వీళ్ళ గురించి నిందలు అవమానాలు ఎదుర్కోవడం కంటే కూడా మనము దేవునితో గడిపితే మంచిదని చెప్పి వీళ్ళు చక్కగా ప్లాన్ చేసుకుని దేవునితో గడుపుతూ ఉన్నారు, ప్రార్థనలో గడుపుతూ ఉన్నారు. ఈరోజు మనం కూడా పరిశుద్ధాత్మతో నింపబడిన వారిగా ఉండాలి. ఆత్మ లేనివాడు నావాడు కాడు అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనము పరిశుద్ధాత్మతో నిండుకొనే వారిగా ఉండాలి. ఇస్కరియోతు యోధా మీదకి దురాత్మ వచ్చింది కాబట్టి యేసు ప్రభువును అప్పగించేశాడు. సౌలు మీద కూడా దురాత్మ వచ్చినప్పుడు దావీదు సితారాను వాయించేవాడిగా ఉన్నాడు. ఈరోజు మన మీదకి అలాంటి దురాత్మ ఏది కూడా రాకుండా మనము దేవుని బిడ్డలుగా జీవిస్తూ నీతిమంతులుగా జీవిస్తే దేవుడిచ్చే అద్భుతాలను పొందుకుంటాం. అద్భుతాలు పొందుకున్నప్పుడు దేవుడు మన జీవితంలో మనకు పరిశుద్ధాత్మను దేవుడు కుమ్మరిస్తాడు. ఆత్మచేత ముద్రింపబడిన వారిగా ఉండాలి. ఎలిజబెత్ ఆత్మచేత ముద్రింపబడిన స్త్రీగా ఉంటుంది. ఆత్మచేత ముద్రింపబడింది కాబట్టి ఆత్మచేత నింపబడిన మంచి కుమారుని ఆమె గర్భాన దేవుడు ఆమెకి దయచేస్తాడు. స్త్రీలు కనిన వారిలో గొప్పవాడు యోహాను, మండుచు ప్రకాశించిన దీపం అనే సాక్ష్యం పొందాడు. ఈరోజు మనం కూడా మంచి సాక్ష్యం పొందుకోవాలి అని అంటే జకరియా ఎలిజబెత్ వలె మనము నీతిగా జీవించేవారుగా ఉండాలి. ఈరోజు 3 విషయాలు చూసామండి. నీతిమంతురాలైన ఎలిజబెత్ను చూసాము, అద్భుతం పొందిన ఎలిజబెత్ను చూసాము, ఆత్మతో నింపబడిన ఎలిజబెత్ను చూసాము. ఎన్ని నిందలు వచ్చినప్పటికీ కూడా, ఎన్ని అవమానాలు వచ్చినా మన జీవితంలో మనము ఆయన పాదములు పట్టుకొని ఆయన దగ్గర నీతిగా భక్తిగా విశ్వాసంగా జీవించినప్పుడు తగిన టైంలో దేవుడు తప్పకుండా మనకి దయచేస్తాడు. ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనసు కలిగి జీవించినట్లయితే దీనులను ఆయన లేవనెత్తేవాడుగా ఉంటున్నాడు, దీనులకు ఆయన సహాయం చేసేవాడుగా ఉంటున్నాడు. ఈ ఉదయకాలంలో ఈ వాక్యం వింటున్న మనందరం కూడా ఏ విధంగా ఉండాలంటే నీతిమంతులుగా జీవించేవారుగా ఉండాలి. ఎలిజబెత్ నీతిమంతురాలుగా జీవించింది. తన జీవితంలో కొరత ఉన్నప్పటికీ కూడా దేవుని విడిచిపెట్టలేదు, నీతిగా జీవించింది, అద్భుతాన్ని పొందుకుంది, ఆత్మచేత నింపబడింది. ఆ విధంగా మనందరం కూడా ఆత్మతో నింపబడి దేవునికి ప్రియమైన బిడ్డలుగా జీవించాలని ఆయన కోరుకుంటున్నారు. అలాగా మనందరిని కూడా దేవుడు దీవించునుగాక. తలలు ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. యేసుప్రభా మీకే వందనాలు తండ్రి. మహాగణుడ మహోన్నతుడ సర్వాధికారి మీ పరిశుద్ధమైన నామమునకు వందనాలు. ఈరోజు ఈ మాటలు ఈ వాక్యం వింటున్న మమ్మల్ని అందరూ కూడా నేను నామములు జ్ఞాపకం చేసుకోండి. జకరియా ఎలిజబెత్ యాజక ధర్మం చేస్తూ ఆయన ఒక కొరతతో ఉన్నారు, అయినప్పటికీ వారు నీతిగా జీవించారు. నీతిగా జీవించిన కారణం చేత వారి జీవితంలో గొప్ప అద్భుతాన్ని పొందుకున్నారు. అద్భుతాన్ని పొందుకొని ఆత్మచేత నింపబడిన
ఎలిజబెత్ని మేము చూసాం. ఈరోజు మేము కూడా మా జీవితాల్లో అద్భుతాలు పొందుకోవాలి నాయన. ఈ సంవత్సరాంతంలో నా ప్రభా మేమందరం కూడా గొప్ప కార్యాలు అద్భుతాలు పొందుకొని నీతిమంతులుగా జీవిస్తూ మీరిచ్చే పరిశుద్ధ ఆత్మ శక్తితో నింపబడి అనేక మంది కొరకు ప్రార్థిస్తూ నీ మహిమార్థమే జీవిస్తూ నాయన మేమందరూ కూడా నా ప్రభ నీకు ప్రియమైన బిడ్డల వల్ల జీవించడానికి సహాయం చేయండి. ఈ మాటలను బట్టి వందనాలు. ఎలిజబెత్ జీవితంలో మీరు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి వందనాలు. అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా ఇచ్చి నా ప్రభ బిడ్డల యొక్క జీవితంలో గొప్ప కార్యం చేశారు. ఈరోజు మా అందరి జీవితాల్లో కూడా గొప్ప కార్యాలు చేసి మీ ఆత్మతో నింపబడి నీకు ఇష్టంగా ప్రియంగా జీవించడానికి సహాయం చేయండి. ఈ సంవత్సరం అంతా కూడా మమ్మల్ని కాపాడారు. ఈ సంవత్సరాంతంలో నా ప్రభ జరుగుతున్న ప్రతి కార్యక్రమాన్ని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. మా సంఘాన్ని దీవించండి, విశ్వాసులను కుటుంబాలను దీవించండి. మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని ఈ ప్రార్థనలో ఏకీపించిన వారందరూ కూడా దీవించి ఆశీర్వదించి బలపరచమని ఈరోజు నా తండ్రి వారు చేస్తున్న ప్రతి పనిలో కూడా మీరే సహాయం చేసి దీవించమని, ఎవరు అనారోగ్యంగా ఉన్న వారిని ముట్టి స్వస్థపరచమని, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాన్ని సమృద్ధిగా దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్.